నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పుట్టినరోజుకి నాకు చాలా బహుమతులు వచ్చిన పుస్తక మెమెంటోస్ నన్ను చాలా ఆనందపరిచాయి, సంతోషపరిచాయి, ఆహ్లాదాన్ని ఇచ్చాయి. అట్లాగే ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. అలాంటి ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి పుస్తక మిత్రులను, ఇందాక మెమెంటో అన్న జ్ఞాపిక, పుస్తక మిత్రులను బరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల సోని ద్వారా నాకు శ్రీకాకుళం సిక్కోల్ ట్రస్ట్, బుక్ ట్రస్ట్ నుంచి దుప్పల రవికుమార్ గారు పంపించారు. వాటిలో ఒకటి మౌనంగానే మాట్లాడుతున్నా, రెండోది అంతర్జ్వాలనం దీర్ఘ కవిత. సిఆర్కే అనే పొట్టి పేరుతోటి కమ్మండూరు చిన్నారావు గారు రాసినటువంటి దీర్ఘ కవిత. ఈ కవితలో ప్రస్తుత వ్యవస్థపై చాలా విరుపులే ఉన్నాయి. ఈ విరుపులు కొంత అణిచివేతను ప్రశ్నించే దిశలో ఉన్నాయి. అలాగే ఈ సిఆర్కే పొట్టి పేరుతోటి రాసినటువంటి రచయిత రాసిన మరోటి కవితా సంపుటిది మౌనంగానే మాట్లాడుతున్నా. కూడా దళిత స్పృహతో ఉన్నాయి. సామాజికంగా తను ఏదైతే అనుభవిస్తాడో దాన్నే కవి తన ఆవేదన్నే అక్షర రూపంలో కవితలుగా నివేదిస్తాడంటారు. మనకి చిన్నారావు గారు అంటే సిఆర్కే గారు మౌనంగానే మాట్లాడుతున్నా అనే కవిత సంపుట్లో ఇదే విషయాన్ని చెప్తారు. ఇవి సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రచురణలు. వీటిని ఖచ్చితంగా అవకాశం ఉంటే దుప్పల రవికుమార్ గారిని కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి.